ఓకే. కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. చరణ్ గారు, డీలిమిటేషన్‌ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. అంటే డీలిమిటేషన్‌నే కంప్లీట్‌గా వ్యతిరేకిస్తున్నారా? లేదంటే దాని మెథడాలజీని వ్యతిరేకిస్తోందా మీ పార్టీ? మేడం ఇక్కడ చాలా స్పష్టంగా అంటే నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు ప్రధానంగా నష్టమయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో భావించారు. కాబట్టి జనాభా దామాషా ప్రకారం కాకుండా ఒక మెథడ్ ఏదైతే పెంచుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే అన్ని రాష్ట్రాలు 50% పెరిగినప్పుడు జనాభాను పరిగణిస్తుంది కాబట్టి సౌత్ ఉన్నటువంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే జనాభా దామాష ప్రకారం చేస్తే దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ ఫాలో అవడంతో ప్రధానంగా జనాభా నియంత్రణలో ఉన్నది. నార్త్లో ఫాలో పోకపోవడంతో ప్రధానంగా అక్కడ జనాభా ఎక్కువ ఉన్నది. కాబట్టి సౌత్ ఇండియా నార్త్ ఇండియా విడిపోయే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి అదేగా ఇండియా కూటమిలో చాలా పార్టీలు వ్యతిరేకించినాయి. స్టాలిన్ నేతృత్వంలో ఆల్రెడీ తమిళనాడులో పెట్టిన సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది 543 ఇప్పుడు ప్రెజెంట్ ఎంపీలు ఉన్నాయి. అదేవిధంగా 50% 273 పెరుగుతాం, మొత్తం 816. అందులో మహిళలకు 33% రిజర్వేషన్ అంటే 270. అదే కాకుండా అసెంబ్లీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా 4123 ఉన్నాయి. అదేవిధంగా 33% పెంచితే 2062 పెరుగుతా ఉన్నాయి. మొత్తం టోటల్ 6185. మహిళలకు 2042 సీట్లు అదనంగా రాబోతా ఉన్నాయి. ఇక తెలంగాణకు చూసుకున్నట్లయితే 119 ఉన్నాయి ప్రెజెంట్ అసెంబ్లీలో, 60 సీట్లు పెరగబోతా ఉన్నాయి. 179 మొత్తం అయితే అందులో మహిళలకు 60. లోక్సభ 17 ఉంటే 9 ఇప్పుడు పెరగబోతా ఉన్నాయి, మొత్తం 26. అందులో మహిళలకు 9. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా రాజ్యసభ స్థానాలు కూడా పెరగబోతా ఉన్నాయి. ఎందుకంటే రాజ్యసభ 119 ఉన్నప్పుడు 7 ఉన్నాయి, 179 ఉన్నప్పుడు దాదాపు 10 నుంచి 11 అయ్యే అవకాశం ఉంది. కౌన్సిల్లో 40 ఉన్నాయి ఇప్పుడు 119 ఉన్నప్పుడు, 179 అయినప్పుడు అది 60 అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 50% పెరుగుతుంది కాబట్టి 60. అదే కాకుండా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా పెరగబోతూ ఉంది. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే మనం 2014 ముందు విభజన చట్టంలో చాలా స్పష్టంగా పెట్టుకున్నాం 34 అసెంబ్లీ స్థానాలు పెరగాలని పెట్టుకున్నాం. ఆంధ్రలో అక్కడ 175, ఇప్పుడు 150, 175, ఇక్కడ 34 పెరగాలంటే అది సాధ్యం కాలేదు. ఇప్పుడు చాలా స్పష్టంగా మొన్న జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేశారు. జమ్మూ రీజన్లో 37 ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 43, 6 పెంచారు. కశ్మీర్ రీజన్లో ఉన్నటువంటి 46 స్థానాలు 47 చేశారు, మొత్తం 7 స్థానాలు పెరిగాయి. అదే కాకుండా ఇప్పుడు అస్సాంలో కూడా డీలిమిటేషన్ చేశారు, కాకపోతే సీట్లు పెరగలేదు. సీట్లు పెరగకుండా బౌండరీస్ మాత్రమే మార్చి అక్కడ డీలిమిటేషన్ చేశారు. అస్సాంలో 126 అసెంబ్లీ ఉన్నాయి, 14 లోక్సభ ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ ఎస్టీలకు సంబంధించి అక్కడ అస్సాంలో సీట్లు 16 నుంచి ఎస్టీలో 19 అయినాయి, 3 పెరిగినాయి. ఎస్సీలో 8 నుంచి 9, 1 సీటు పెరిగింది, 4. మిగతా జనరల్ స్థానాలు తగ్గిన పరిస్థితి. సరే లోక్సభలో కూడా ఎస్టీలో 2 పెరిగినాయి, ఎస్సీలో 1, మొత్తం కలిసి 3 పెంచారు. బోడోల్యాండ్లో 11 నుంచి 15, అంటే 4 స్థానాలు. ప్రధానంగా అక్కడ అస్సాంలో ఏంటంటే ముస్లిం ప్రాబల్యం 30 నియోజకవర్గాలు ఉంటుంది కాబట్టి దానికి 10 స్థానాలు కుదించి రాజకీయంగా ప్రయాణం జరుపుకునే ప్రయత్నంలో అస్సాంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేసింది. ఇక్కడ అట్లాంటిది లేకుండా 50% పెంచుతున్న దానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలమే, కానీ ఒక మెథడ్ ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకోవాలి తప్ప దాన్ని రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి ప్రాంతాల ఓట్లను చీల్చి అది భారతీయ జనతా పార్టీ రాజకీయ లబ్ధి కోసం చేసుకునే ప్రయత్నాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ స్వాగతించదు. మహిళా రిజర్వేషన్ సంబంధించి ఆనాడు యూపీఏ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదం పొంది 33% సంబంధించి. ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కొన్ని పార్టీలు ఆమోదించకపోవడం మూలంగా అది లోక్సభలో ఆనాడు ఆమోదం పొందలేదు. రాజ్యసభలో ఆమోదం పొందింది కాబట్టి మొన్న లోక్సభలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పెట్టిన పరిస్థితి. అదే కాకుండా ఇక్కడ చట్టం చేసేటప్పుడు అదే 2034 నుంచే మహిళా రిజర్వేషన్ అమలైద్దని చెప్పి చట్టం చేశారు. కాబట్టి ఇప్పుడు చట్టంలో రాజ్యాంగ అధికరణ 173(813) ప్రకారం 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగా లేదా 2027లో జనగణన పూర్తవుతా ఉంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తాం. దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తాము. కాకపోతే దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నమే కాకుండా ఒక మెథడాలి ఒక ప్రాసెస్ ప్రకారం ముందుకు పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, అందరూ కూడా స్వాగతిస్తుంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ మొదటగా ప్రవేశపెట్టి రాజ్యసభలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం కాబట్టి సోనియా గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతిగా వ్యవహరిస్తుంది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తాం. కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా, మీకు అంటే నార్త్ ఇండియాలో కూడా మీ బలం పెంచుకోవాలి అని అంటే ఇప్పుడు మరి ఈ పెరుగుతున్నటువంటి సీట్స్ వల్ల మీకు లాభమే కదా. అంటే దక్షిణాది రాష్ట్రాలు అనేటువంటి ఈ సెంటిమెంట్ అనే పట్టుకుంటే మరి మీకు ఇది నష్టం చేకూర్చేది కదా. మేడం ఇక్కడ భారతదేశం ఐక్యంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే
ఆనాడు కుటుంబ నియంత్రణ పాలైన రాష్ట్రాలకు అది శాపం కావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే నార్త్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కావచ్చు, కేంద్రం కొంత వివక్ష చూపడంతో సౌత్ ఇండియాకు ప్రధానంగా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి అట్లాంటి నష్టం జరగవద్దు, భారత్ అంతా ఐక్యంగా ఉండాలి, ఒక మెథడాలజీ ప్రకారం ముందుకు పోయినట్లయితే అది లాభం జరుగుతుంది ఇండియాకు. అదేవిధంగా నార్త్లో ఎక్కువ స్థానాలు ఉండి సౌత్ తక్కువ స్థానాలు ఉంటే అది భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం ఐక్యంగా ఉండాలంటే ఒక ప్రాసెస్ ప్రకారం అన్ని రాష్ట్రాల్లో ఒక పర్సంటేజ్ ప్రకారం పెంచని చెప్పినాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 50% పెంచుతానని చెప్పేదాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉన్నాం. మహిళా బిల్లును కూడా కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి స్వాగతం. కాకపోతే రాజకీయాన్ని వాడుకునే ప్రయత్నం అస్సాంలో చేసిన విధంగా చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. రైట్.